చాలా మంది ఇక్కడ ఉన్నాడు, దేవుడు బయలుపరుస్తున్నాడు. విడువబడిన స్థితిలో ఒంటరితనముతో ఉన్నవారు ఉన్నారు. పైకి నవ్వుతున్నారు అంతే, కానీ లోపట ఎవరికి చెప్పుకోలేని బాధ. దేవుడు అంటున్నాడు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ప్రియ దేవుని బిడ్డ, దేవునిని అర్థం చేసుకుంటూ ఆ బాధను ప్రస్తుతం తీసేయకపోవచ్చు, కానీ ఆయన సన్నిధిని నువ్వు అనుభవిస్తావు. ఇక్కడ ఉన్నంత సేపు దేవుని ప్రసన్నతను అనుభవించినట్టు అనిపిస్తుంది, కానీ ఇంటికి పోయిన తర్వాత ఒంటరితనమయ్యా, నా వల్ల అయితే లేదు, ఈ లోకంలో జీవించాలని ఆశ నాకు లేదు, ఈ లోకంలో బ్రతికే కన్నా నేను చచ్చిపోతా అని ఎన్నోసార్లు నువ్వు ఉరి పెట్టుకోవాలని చూసినావు ప్రియ దేవుని బిడ్డ. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు చావనవసరం లేదు, నా యేసు నీతో ఉంటా అంటున్నాడు. నా అనుకున్న వారిని విడిచిపెట్టవచ్చు, నిన్ను మోసం పాలు కావచ్చు ప్రియ దేవుని బిడ్డ, నా యేసే నిన్ను విడవలే. ఒకటి గుర్తుపెట్టుకో, మనుషులు నిన్ను మోసం చేయొచ్చు బిడ్డ, యేసే నిన్ను విడవలే, నీకు తోడు ఉండేది, నిన్ను మరవలే. నువ్వు అనుకుంటున్నావా నన్ను యేసే మర్చిపోయాడు అనుకుంటున్నావమ్మా? నా యేసే నన్ను మర్చిపోయాడు, నన్ను విడిచిపెట్టాడు, నాకు దూరం అయిపోయాడు, నా బాధ పట్టించుకుంటలేదు అనుకోకు. నువ్వు